అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మరోసారి నటుడు శివాజీకి ఇండైరెక్ట్ గా చురకలంటించారు అనసూయ. శివాజీ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఆ రెండు పదాలు వాడకుంటే బాగుండేదన్నారు. శివాజీ ఆడవాళ్ల సేఫ్టీ గురించి చెప్పిన మాటల్లో మంచి ఉద్దేశం ఉంది. అయితే కొందరు వెధవల నుంచి మనమే అమ్మాయిలను కాపాడుకుందామని అబ్బాయిలకు కూడా చెప్పాల్సిందన్నారు. ఇన్స్టాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు అనసూయ. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, హలో. స్పందన, టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా శివాజీ వర్సెస్ అనసూయ అనే విధంగా వివాదం కొనసాగుతుంది. శివాజీ దండోరా సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్స్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం అయితే లేపాయి. దీంతో హీరోయిన్లు, ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు సైతం శివాజీపై యుద్ధం చేశారు, అంటే సోషల్ మీడియా వేదికగా. ఈ వివాదంలో అనసూయ కాస్త ఘాటుగా స్పందిస్తూ శివాజీ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు పెద్ద వివాదానికి అయితే దారితీశాయి. ఇలా వీళ్ళిద్దరి మధ్య కూడా నువ్వా నేనా అంటూ కూడా చేసిన యుద్ధం ఇప్పటికీ సద్దుమనగలదంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం అటు అనసూయ శివాజీ తర్వాత వాళ్ళ వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో అవ్వచ్చు, అలాగే పలు ఛానల్స్, టీవీ ఛానల్స్ లో కూడా డిబేట్స్, లేకపోతే ముఖ్యంగా ఇటు నాగబాబు, అంటే అనసూయ వర్సెస్ శివాజీ అన్నట్టుగా మారిపోయింది. ముఖ్యంగా నాగబాబు అవ్వచ్చు, తర్వాత కొంతమంది సినిమా సెలబ్రిటీలు, ఇటు చిన్మయ్ అవ్వచ్చు. సో వరుసగా ఒకరికొకరు వాళ్ళ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటూ రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుంటూ కూడా సోషల్ మీడియాలో ఒక యుద్ధం కొనసాగుతుంది, అనసూయ వర్సెస్ శివాజీ. ముఖ్యంగా ఇక్కడ హైలైట్ అయింది అంటే శివాజీతో పాటు, శివాజీ వ్యాఖ్యలు చేశారు కాబట్టి శివాజీతో పాటు ఎవరైతే శివాజీకి కౌంటర్ గా చేస్తారో ముఖ్యంగా అనసూయ మాత్రం హైలైట్ అవుతుంది ప్రతిసారి అంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వివాదం పట్ల కొంతమంది అనసూయకు మద్దతు తెలియజేయగా మరికొంతమంది శివాజీకి అయితే మద్దతు తెలియజేశారు. స్పందన, శివాజీ చేసిన వ్యాఖ్యల గురించి ఇప్పటికీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి కిందట అనసూయ తన సోషల్ మీడియా వేదికగా మరొక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ముఖ్యంగా శివాజీ మాట్లాడినటువంటి మాటల్లో తను మాట్లాడింది ఆ రోజు తను మాట్లాడినటువంటి మాటలు కరెక్టే అంటూ చెప్పడంతో ఒక్కసారిగా, అంటే గత 15 నుంచి 20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా వార్ లో ఒక్కసారిగా ఒక సస్పెన్స్, అంటే ముఖ్యంగా ఒక సర్ప్రైజ్, అంటే ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. శివాజీ చేసిన వ్యాఖ్యల గురించి అనసూయ స్పందిస్తూ ఒక వీడియో అయితే విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా అనసూయ మాట్లాడుతూ శివాజీ సినిమా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రల్లో నటించి మంచి స్థాయికి చేరుకున్నారు. ప్రజలు, ప్రేక్షకులు శివాజీ చెప్పిన మాట వినే స్థాయికి ఆయన చేరుకున్నారంటూ కూడా శివాజీకి మద్దతుగా, అంటే ఇండైరెక్ట్ గానే శివాజీని పొగుడుతూ తనకు మద్దతుగానే తను ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మహిళల విషయంలో శివాజీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నిజమేనంటూ కూడా అనసూయ తెలిపారు. స్పందన, మహిళల భద్రత గురించి ఆయన మాట్లాడిన విధానం వెనుక తన ఇంటెన్షన్ వేరే ఉంది, తన ఇంటెన్షన్ కరెక్టే అంటూ కూడా అనసూయ తెలిపారు. ఇలా అమ్మాయిలను హెచ్చరించడమే కాకుండా అబ్బాయిల గురించి కూడా ఆయన మాట్లాడుతూ వారికి కూడా వాళ్ళ బాధ్యతను గుర్తు చేసి ఉంటే ఇంకా బాగుండేదంటూ కూడా ఆమె ఆ వీడియోలో అభిప్రాయపడ్డారు. స్పందన, ప్రస్తుత మొదటికైతే ఇప్పుడు మనం చూస్తుంటే అనసూయ షేర్ చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ అయిపోయింది. అయితే నెటిజన్స్ అడిగిన ప్రశ్నకు అనసూయ ఈ సమాధానం చెప్పడం విశేషం. శివాజీ ఉద్దేశం కరెక్టే, కానీ ఆ రెండు పదాలు కూడా ఆయన మాట్లాడకుండా ఉంటే ఎంత బాగుండేదంటూ కూడా నెటిజన్ అడిగిన ప్రశ్నకు అనసూయ సమాధానం తెలపడం జరిగింది. సో ఏది ఏమైనా మనం చూస్తున్న స్పందన, రోజు శివాజీ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఇటు సినిమా ఇండస్ట్రీలో అవ్వచ్చు, సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఒక యుద్ధం కొనసాగింది. ఎందుకంటే కేవలం తను చేసినటువంటి వ్యాఖ్యలకి తను రెండో రోజు మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పినప్పటికీ కేవలం ఆ రెండు వాక్యాలకు తను వాడినటువంటి బూతు పదాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు పదాలకు మాత్రమే నేను క్షమాపణ చెబుతున్నాను, మిగతా వాక్యాలు ఇవి నేను వెనక్కి తీసుకోవట్లేదు, ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉంటున్నాను అని తను చెప్పడం. ఆ తర్వాత పలువురు సెలబ్రిటీలు, ముఖ్యంగా అనసూయ, చిన్మయి, ఇంకొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు అవ్వచ్చు, బయట అనలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు, కొంతమంది మహిళా సంఘాలు కూడా శివాజీకి యాంటీగా, అంటే శివాజీకి వ్యతిరేకంగా కూడా
టీవీ చర్చలు, టీవీ ఛానల్ చర్చల్లో అవ్వచ్చు, లేదా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ముఖ్యంగా ఇటు నాగబాబు, దాని తర్వాత కొంతమంది రాజకీయాలకి సంబంధించినటువంటి మహిళా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఈ వీటిపై ఘాటుగా స్పందించారు. దాని తర్వాత నా అన్వేష్ అంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉంటుంది, ముఖ్యంగా యూట్యూబర్ గా పేరుకొంచిన నా అన్వేష్ కూడా ఈ ఇష్యూలో ఒక డ్రెస్సింగ్ గురించే కాకుండా హిందూ సాంప్రదాయాలపై అంటే రోజు రోజుకి స్టెప్ బై స్టెప్ ఇది మితిమీరిపోవడంతో కూడా ఒక యుద్ధమైన వాతావరణం కనిపించింది సోషల్ మీడియా వేదికగా. శివాజీ వర్సెస్ అనసూయ అనే ట్రెండింగ్ అయిపోయింది. సో మొత్తానికి అనసూయ కొద్దిసేపటి కిందట తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో సోషల్ మీడియా వేదికగా తను రిలీజ్ చేసినటువంటి వీడియోతో ఒక్కసారిగా ఇటు శివాజీకి మద్దతుదారులు అనుకోవచ్చు, లేదంటే అనసూయకి సంబంధించినటువంటి మద్దతుదారుల లేదంటే ఫ్యాన్స్ ఏది ఏమైనా ఒక్కసారి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే అనసూయ ఇలా మాట్లాడడం ఏంటి, సపోర్ట్ చేస్తూ శివాజీ మాట్లాడినటువంటి వాక్యంలో ఎలాంటి తప్పు లేదు అనే ఒక సంకేతం కనిపిస్తుంది. కాబట్టి అందరూ సోషల్ మీడియా వేదికగా ఆశ్చర్యంగా గురయ్యారు. స్పందన. థ్యాంక్ యూ వెండి. మరోసారి నటుడు శివాజీకి ఇండైరెక్ట్ గా చురకలంటించారు అనసూయ. శివాజీ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఆ రెండు పదాలు వాడకుంటే బాగుండేదన్నారు. శివాజీ ఆడవాళ్ల సేఫ్టీ గురించి చెప్పిన మాటల్లో మంచి ఉద్దేశం ఉంది. అయితే కొందరు వెధవల నుంచి మనమే అమ్మాయిలను కాపాడుకుందామని అబ్బాయిలకు కూడా చెప్పాల్సిందన్నారు. ఇన్స్టాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు అనసూయ. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.